నమస్తే, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో గోధుమ పిండి గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో మనం కొన్ని నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్ళు అనేవి కొద్ది కొద్దిగానే తీసుకోవాలి, ఒక్కసారి తీసుకోకూడదు. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేస్తూ కలుపుకున్నాక దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా పిండి అంతా కలిసే వరకు కలుపుకున్నాక దీన్ని మనం 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి మనం చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఈ సైజ్ బౌల్స్ చేసుకోవాలి. ఇక గవ్వ చెక్క తీసుకొని వీటిని గవ్వ చెక్క మీద ఇలా ఒత్తుతూ ఉన్నట్లయితే మనకి ఇలా గవ్వల్లాగా వస్తాయి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఈ గవ్వలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మనం గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలి. ఎందుకంటే లోపల వరకు బాగా ఉడకాలి కదా. అది కాక హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల గవ్వలు అనేవి పైన మాడినట్టు మనకి అనిపిస్తాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని వేసుకోవాలి. ఇలా గవ్వలన్నీ వేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనం ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక వీటన్నిటిని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత వీటిలోకి పాకాన్ని తయారు చేసుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండికి మనం 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. కొన్ని నీళ్ళను వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఈ బెల్లాన్ని కరిగే వరకు మొత్తం అంతా కరిగించుకొని పాకు వచ్చే వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి మనం 2 యాలకులని పౌడర్ చేసుకొని యాలక్ పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక మొత్తంని ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక మనం ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని కూడా వేసుకొని మొత్తం అంతా పాకంలో పట్టించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.